నమస్తే మాస్టర్స్. భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనం చాలా ఎపిసోడ్లు చేసుకున్నాం. మళ్ళీ తిరిగి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అర్జున, ఈ లోకంలో సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవరు నడడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తాడు. 4 క్షేత్రాలున్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రము, 3 భావనా క్షేత్రము, 4 ఆత్మక్షేత్రము. భౌతిక క్షేత్రానికి ప్రాణశక్తి క్షేత్రము, ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావనా క్షేత్రము, భావనా క్షేత్రానికి మూలం ఆత్మక్షేత్రము. ఈ 4 క్షేత్రాల్లో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రము. సృష్టి చక్రం యొక్క మూలక్రమం తెలుసుకున్న వాళ్ళు క్రమంగా సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులై అర్ధపు జీవితాన్ని జీవిస్తారు. అలాగే సృష్టి క్రమము తెలియని వారు ఇంద్రియాలకు వసులవుతారు. ఇంద్రియాలకు వసులై పాపపు జీవితం గడుపుతున్నారు. పాప చరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు. ఏ మానవుడైతే ఆత్మలో క్రీడిస్తూ, ఆత్మలో తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు. భౌతిక క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, భావనా క్షేత్రం, ఆత్మక్షేత్రం 4 క్షేత్రాల్లో ప్రధానమైన మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రము. ఇది తెలుసుకున్న వాళ్లే ఆత్మజ్ఞానులు అంటాము. వాళ్ళకు వేరే చేయాల్సిన కార్యక్రమం అంటూ ఏమీ ఉండదు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ, వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలో సదా సంతోషపడుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రము తృప్తి పొందడానికి చూసేవారు ఎప్పుడూ అసలు తృప్తిని పొందలేరు. భౌతిక క్షేత్రంలో సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు. ఆది శంకరాచార్యుల వారు కూడా అన్నారు కదా, ఎవరైతే ఎప్పుడూ ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం 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 అని. ఆ విధంగా మనం అదే ఆచరణలో ఉందాము. ఆత్మక్షేత్రంలో ఉంటూ సదా ఆత్మక్షేత్రంలోనే కర్మలు ఆచరిస్తూ ఆనందంగా ఉందాం మాస్టర్స్. అందువల్ల అర్జున, నువ్వు కూడా నిష్కాముడై నిత్యము నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చేయవలసింది విషయాసక్తికి లోని కాని ఆసక్తిరహితమైన కర్మాచరణ, కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ, స్వార్థరహితమైన కర్మాచరణ, జ్ఞానసహితమైన కర్మాచరణ, ప్రాణరక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ. అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో అన్యులు కూడా దాన్నే ఆచరిస్తారు. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో దాన్నే సమస్త లోకం అనుసరిస్తుంది. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తుంది. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. ప్రజలు, నాయకులు, శిష్యులు, గురువులు, పిల్లలు, పెద్దలు అనుకరిస్తూ ఉంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయింది అయి ఉంటుంది అనే దాన్ని ఆచరణకు స్వీకరిస్తారు. జంతువులను పెంచుతున్నప్పుడు మానవులు జంతువులను అనుసరించి తరుపతి జన్మల్లో మానవ జన్మలు ఎత్తుతాయి. మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగా మన వల్ల ప్రభావితులు అవుతూ ఉంటారు. అభివృద్ధి పథకంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. మనలో శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి యొక్క సహజమైన విషయము. అర్జున, నాకు ఈ 3 లోకాల్లో చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. మరి పొందదగింది, లేనిది కూడా అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేయడంలో నిమగ్నమై ఉన్నాను. ఓ అర్జున, నా గురించి నేను అంతా చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు చేయవలసిన ఈ 3 లోకాలు, భువర సువర్ లోకాలు, అధవా లోకాలు, ఈ లోకాల్లో నేను చేయవలసిందంటూ ఏదీ లేదన్నారు ఆయన. లోకాల్లో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ లోకాల్లో పనులు చేస్తూనే ఉన్నాను అని కూడా అంటున్నాను. కృష్ణ అంటే క్రూ ప్లస్ అష్టన్
అంటే క్రూ అంటే చేయవలసింది, అష్టన్ అంటే భుజించడం. చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజిస్తున్న వాడినే కృష్ణుడు అంటారు. తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది? ఇంకా ఇతర ప్రాణకోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది. తమను తాము తెలుసుకున్న వారిక లోక కళ్యాణానికి అంకితం అవుతారు. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.